హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే బాట్నీ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మనకి 13th నుంచి ఐపీఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో మనకి బాట్నీ ఎగ్జాము మేబీ 15th ఉన్నట్టుంది. సో బాట్నీ కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటారు, బ్యాడ్ లక్ వల్ల అని అనుకుంటున్నా. బ్యాడ్ లక్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఫీల్ కావద్దు, ఏడవద్దు, డిస్టర్బ్ కావద్దు. సో ఇప్పుడు వాళ్ళకి మంచి గుడ్ లక్ వస్తుంది అని అనుకుంటున్నా. సో ఏం చేస్తారంటే, మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఆ క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రిపేర్ కండి. నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మొత్తం చెప్పిన. సో ఆ క్వశ్చన్సే ఇప్పుడు మీరు ప్రిపేర్ కండి. వేరే క్వశ్చన్స్ ఏవి చదవకండి. ఇక అవే క్వశ్చన్స్ చదివిపోతే మీరు ఈజీగా 60/60 కొడతారు ఈసారి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫెయిల్ అయిన అని ఫీల్ అవుతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ అయ్యి చూడండి. ఆ క్వశ్చన్స్ మళ్ళీ చదివినట్టయితే మీరు 60/60 ఈజీ కొడతారు. ఇది నా గ్యారంటీ. ఓకేనా? సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిఫర్ చేసుకోండి, చూసుకోండి, చదువుకోండి. ఓకేనా? సో ఈసారి మీరు కంపల్సరీ పాస్ అవుతారని ఆ దేవుడిని ప్రార్థించుకుంటా. పాస్ అవుతారని 100% నమ్మకం ఉంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే బాట్నీ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మనకి 13th నుంచి ఐపీఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో మనకి బాట్నీ ఎగ్జాము మేబీ 15th ఉన్నట్టుంది. సో బాట్నీ కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంటారు, బ్యాడ్ లక్ వల్ల అని అనుకుంటున్నా. బ్యాడ్ లక్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఫీల్ కావద్దు, ఏడవద్దు, డిస్టర్బ్ కావద్దు. సో ఇప్పుడు వాళ్ళకి మంచి గుడ్ లక్ వస్తుంది అని అనుకుంటున్నా. సో ఏం చేస్తారంటే, మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఆ క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రిపేర్ కండి. నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మొత్తం చెప్పిన. సో ఆ క్వశ్చన్సే ఇప్పుడు మీరు ప్రిపేర్ కండి. వేరే క్వశ్చన్స్ ఏవి చదవకండి. ఇక అవే క్వశ్చన్స్ చదివిపోతే మీరు ఈజీగా 60/60 కొడతారు ఈసారి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫెయిల్ అయిన అని ఫీల్ అవుతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ అయ్యి చూడండి. ఆ క్వశ్చన్స్ మళ్ళీ చదివినట్టయితే మీరు 60/60 ఈజీ కొడతారు. ఇది నా గ్యారంటీ. ఓకేనా? సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిఫర్ చేసుకోండి, చూసుకోండి, చదువుకోండి. ఓకేనా? సో ఈసారి మీరు కంపల్సరీ పాస్ అవుతారని ఆ దేవుడిని ప్రార్థించుకుంటా. పాస్ అవుతారని 100% నమ్మకం ఉంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.